వచ్చాము అంటున్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిస్తే 4 సార్లు టీడీపీలో నుంచి గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతని రాజకీయ చరిత్ర. చంద్రబాబు నాయుడు గారే అతన్ని మినిస్టర్ చేశారు. అక్కడ అన్ని పదవులు అనుభవించి 4 సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన నువ్వు వెన్నుపోటుదారువా లేక మేము వెన్నుపోటుదారువా? కాబట్టి అది తెలుసుకోవాల్సిన జనానికి చాలా అవసరం ఉంది. ఒక మహిళను ఇంత గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు, మహిళా ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని నన్ను ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తే నాకు సమాధానం చెప్పలేక నీ అవినీతి చరిత్రను నేను రోజు బయట పెడుతుంటే నన్ను ఎదుర్కోలేక, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అతని నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్నకి బై బై ప్రసన్న అని చెప్పాలి. అతడు దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ లో పెట్టుకున్నాడు. ఈ ఎలక్షన్ అతనికి ఆఖరి ఎలక్షన్ కావాలి. మళ్ళీ తిరిగి రాజకీయాల్లో అతను కనిపించకూడదు. ఆ రకంగా కోవూరు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఎంతో మంది బిడ్డలు, యువకులు, మహిళలు అందరూ నా వెనక ఉన్నారు. అదే నా ధైర్యం. మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ, ప్రజల పార్టీ, సామాన్యుల పార్టీ. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము, అభివృద్ధి సమపాడల్లో చేయగలరు. దానికి ఆయన ఒక్కరే సమర్థవంతమైన నాయకులు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఈ వైసీపీ నాయకుల్ని ఇంటికి పంపించాలి. ఇక్కడ ఎంపీగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీకు తెలుసు, విజయసాయి రెడ్డి గారు వైజాగ్ మొత్తం అయిపించేసి ఇక్కడికి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా మీకు అందరికీ? ఇక్కడ మిగిలింది 4000 ఎకరాలు ఇఫ్కో సెజ్, అలాగే షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి, సాయి రెడ్డి గారు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకుని చాలా దగ్గరకు వచ్చారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు, ఎంతో మంది యువకులు ఉన్నారు. మనకి సంక్షేమము ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డికి, ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి బై బై ప్రసన్న అని చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది. కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు, ప్రశాంతి చెప్పినట్టు, అవినీతి తప్పక వేరేది మనం వినలేదు. ఇక్కడ అవినీతి అనేది మనం ఇరియాడికేట్ చేయాల. మనము అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవ కోసమే వచ్చిన వాళ్ళమే కానీ వేరే ఏది లేదు. మేము ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా కారణం సేవ చేస్తామని. మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను, రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే. మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశించిన అవసరం. మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి, వచ్చేది ఇంకా 15 రోజులే, మనము కష్టపడి మనము సార్ని గెలిపించుకోవాలా. అభివృద్ధి మనకు అవసరం. ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు, మీరు చూడలేదు. యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి, మనకి పరిశ్రమలు అవసరం. అటువంటివి కూడా మనకి మధ్య కాలంలో ఎక్కడ ఇనలేదు, ఇనబోం కూడా. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అటువంటి జరిగేది. యువతకు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. సార్ చెప్పినట్టు 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాటించున్నాడు.
సో యువతులకు అందరికీ దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మీ అందరినీ కోరుకునే సమయం కూడా తక్కువ ఉంది. మీ ఎమ్మెల్యేగా గెలిపించండి, అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనసేన బీజేపీ మద్దతుతో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన. కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కోవూరు నియోజకవర్గం.